హలో టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఇంగ్లీష్ మీరనుకునేంత కష్టం కాదు. ఇంగ్లీష్ కష్టమన్న భావన మన విద్యా విధానం కల్పించిన అపోహ మాత్రమే. ఆడుతూ పాడుతూ నేర్చుకోవాల్సిన ఇంగ్లీష్ భాషను కేవలం చదవటం, రాయటం మరియు గ్రామర్ అంశాలకే పరిమితం చేస్తూ బ్రహ్మ విద్యగా మార్చారు. వాస్తవానికి భారతీయ భాషల కన్నా ఇంగ్లీష్ చాలా సులువైనది. ఇంగ్లీష్ ప్రపంచ భాషగా విస్తరించటానికి ఇది కూడా ఒక కారణం. నమస్తే, my name is BK Reddy. I'm an author and English coach. Learning to speak English is a play if you do it intellectually, emotionally, and experientially. In fact, speech is the coordinated activity of the mind and the tongue. Therefore, knowing and speaking should go hand in hand in learning English. I have developed methods and tools that empower anyone for English speaking in no time. చూడండి, అదో మారుమూల గ్రామం. అక్కడ చాలా మందికి తెలుగు చదవటం, రాయటం కూడా రాదు. ఒక యువకుడు పట్టుదలతో అభ్యాసం చేస్తూ నేర్చుకున్న ఇంగ్లీష్ భాషను ఊరందరికీ నేర్పాడు. అది ఎలానో మీరే చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ గైస్. మన ఛానల్ రేటింగ్ రోజు రోజుకు పడిపోతుంది. ఈ విషయంలో మనందరం సీరియస్గా తీసుకుంటేనే ఛానల్ నడపగలం. ముఖ్యంగా మీరిద్దరూ, బన్నీ, విశ్వ, మీరిస్తున్న కంటెంట్ ఏమాత్రం వ్యూయర్స్కి ఉపయోగం లేదు. మీరిస్తున్న కంటెంట్ ఏందండి? ఏం వార్తలు ఇస్తున్నారు? బ్లాక్ టికెట్లు అమ్ముడేంది? వాటి మీద వార్తలా? బజ్జీల పునుగుల మీద వార్తలా? ఇటువంటి వార్తలతోని ఎట్లా ఛానల్ నడుపుతాం చెప్పండి. ఏం చేస్తాం సార్, అవే దొరుకుతున్నాయి. న్యూస్ తేవడానికి మేము పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు సార్. దోలు తీరిపోతుంది ఇక్కడ. అవునయ్యా, మీకేదైనా సమస్యలుంటే నాకు చెప్పండి. ఆ విషయంలో ఏమీ రాజీ పడాల్సిన అవసరం లేదు. సార్, రోజు సాయంత్రం క్యాంటీన్లోని స్నాక్స్కి మిర్చి బజ్జీలు పునుగులు పెడతాను సార్. కొద్ది కార్న్ సమోసాలు, కూల్ కేకులు తెప్పిస్తే బాగుంటుంది. అవే చూడండి కొద్దిగా. అవునా? ఆ. రెడీ చేయిస్తాము. నీ సస్పెన్షన్ లెటర్ కూడా రెడీ చేయిస్తాము. ఆ? నువ్వు పోయి మంచి బేకరీ చూసి జాయిన్ అయిపో. సార్ వద్దులేండి సార్. బన్నీ, విశ్వ, మీరిద్దరూ సీరియస్ న్యూస్ తీసుకురాకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. సార్, నా దగ్గర అదిరిపోయే న్యూస్ ఉంది. ఏంటది? ఇంగ్లీష్ విలేజ్. వాట్? ఇంగ్లీష్ విలేజా? ఎస్ సార్, ఇంగ్లీష్ విలేజ్. ఆ ఊర్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడితే న్యూస్ ఏంటయ్యా? సార్, మీకు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీయే సార్. అక్షరం ముక్క రాకపోయినా ఆంగ్లంలో మాట్లాడతారు. ఇంట్రెస్టింగ్. అవును సార్, ఇంట్రెస్టింగే. అదే మనం న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తే సెన్సేషన్ అవుద్ది. మన టీఆర్పీ ఎక్కడికి వెళ్తుంది. యా, ఇట్స్ సూపర్. మీరు వెంటనే ఆ పనిలో ఉండండి. మిగతా ఛానల్ కంటే ముందుగా టెలికాస్ట్ చేద్దాం. సార్, అదొక మారుమూల గ్రామం. అక్కడికి బైక్తో వెళ్ళడం అనేది చాలా కష్టం. నో ప్రాబ్లం, మీరు మన కార్లో వెళ్ళండి. ఓకే సార్. సైడ్ తీసుకో అన్న. ఎవరికేం కావాలో చెప్పుకోండిరా. అంకుల్, 2 చాయ్ 2 బిస్కెట్లు. సార్, ఎక్కడున్నారయ్యా? దారిలో నాకు చాయ్ తాగుతాం సార్. నేను బిస్కెట్లు కొడితే ఎంత అన్నావు? ఓ పని చేయండి, అందులోనే జాయిన్ అయిపోండి ఆ షాప్లో. ఆ? లేకపోతే ఏందే, మన ఛానల్లో రావాల్సిన న్యూస్ అన్ని ఛానల్లో వస్తుంది. మీరు మాత్రం చాయ్ తాగకుండా కూర్చున్నారు. ఫస్ట్ వెళ్ళి న్యూస్ కవర్ చేయండి. ఆ, అలాగే సార్. అన్నయ్య, న్యూస్ మన ఛానల్లో తప్ప అన్ని ఛానల్లోనే వస్తుందట. తొందరగా. కులం ఉద్యోగం అంతా పోద్దు. हाय हेलो नमस्ते, మీరు చూస్తున్నారు షాడో టీవీ। आज हम गनीचेरू नाम के गांव में हैं और इस विलेज को इंग्लिश विलेज के नाम से आसपास के लोग जानते हैं। In this village, everybody speaks in English. ఈ విలేజ్ ని ఇంగ్లీష్ విలేజ్ అని కూడా అంటారు. దాని స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం రండి। హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు షాడో టీవీ। మనం ఉన్నాం గండిచెరు విలేజ్ లో। ఈ విలేజ్ ని ఇంగ్లీష్ విలేజ్ అని కూడా అంటారు. దాని స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం రండి। आज तक टीवी को आपका स्वागत है। आज हम गनीचेरू नाम के गांव में हैं और इस विलेज को इंग्लिश विलेज के नाम से आसपास के लोग जानते हैं। आइए इसके पीछे की कहानी देख लेते हैं। In this village, everybody speaks in English. Yes, you heard right. Let's watch a small story. మనం ప్రెజెంట్ గా ఉంది గనిచెరు విలేజ్ లో. ఈ విలేజ్ ని అందరూ ఇంగ్లీష్ విలేజ్ అని అంటారు. ఎందుకో ఏంటో తెలుసుకుందాం పదండి. అదేటన్నయ్య, న్యూస్ కవర్ చేయమంటే న్యూసెన్స్ చేస్తున్నాను. ఇలా కాదు, మెయిన్ స్టోరీ తెలుసుకుందాం. హలో.
బన్నీ చెప్పు. రే ఇంగ్లీష్ విలేజ్ గురించి నువ్వేనా అందరికి చెప్పింది? అవును, ఆ రోజు ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. లైక్లు కూడా బాగా వచ్చారా? నీ లైకులు తగలెట్టా. సరే మెయిన్ స్టోర్ తెలియాలంటే ఎవరిని కలవాలి? ఆ ఊర్లో ప్రెసిడెంట్ ఉంటారు, ఆయన కలిస్తే మొత్తం చెప్పొచ్చు. ఓకే థ్యాంక్ యూ. బండిది చోటు చోటు ఇక్కడ. ఉండే నేను అడుగుతానా. హౌ టు గో ప్రెసిడెంట్ హోమ్ వేర్? రే ఆగే. I think you don't know proper English. Okay, don't worry. Go straight. Go left. There my president house. Okay? తీరిందా? సార్ నమస్తే సార్, మేము షాడో టీవీ నుంచి వచ్చాం. నమస్తే, చెప్పండి. మీ విలేజ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే సార్. ఇంత బాగా మీరందరూ ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు చెప్పండి సార్. ఇంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతామని మేము ఎప్పుడు అనుకోలేదండి. జీవితంలో కష్టాలు వస్తే అందరూ బాధపడతారు, కానీ బాధపడకూడదు, ఆనందపడాలి. ఎందుకంటే ఈ కష్టాలే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి, ఇంతకు ముందు కంటే మనల్ని బెటర్ చేస్తాయి. ఒకే ఒక్క ఫెయిల్యూర్ అండి మమ్మల్ని ప్రపంచం ముందు ఇలా నిలబెట్టింది ఈరోజు. ఒక మనిషి ఫెయిల్యూర్ ఒక ఊరు సక్సెస్కి ఉపయోగపడింది. తన పేరే రామ్. అంతా ఓకే, బట్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం పూర్ ఉన్నాయి. సారీ. నో ఇంగ్లీష్ నో జాబ్. నో ఇంగ్లీష్ నో జాబ్. ఇంగ్లీష్ రాకపోతే ఉద్యోగాలకు ఎందుకు వస్తారయ్యా? మీ దగ్గర అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఇంగ్లీష్ కూడా కొద్దిగా వచ్చి ఉంటే బాగుండేది. సార్ నేను చాలా కోచింగ్ సెంటర్స్ వెళ్ళాను సార్. వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదు సార్. గ్రామర్ నేర్చుకొని మాట్లాడమంటారు సార్. నాకు వచ్చిందే చెప్తున్నా సార్. నా ప్రాబ్లం మాట్లాడలేకపోవడం, దాని గురించి ఎవరు చెప్పట్లేదు సార్. ఇంగ్లీష్ విషయం పక్కన పెడితే మీకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎవరు ఉద్యోగం ఇవ్వకపోతే అనుభవం ఎలా వస్తుంది సార్? మీకెవరు ఉద్యోగం ఇవ్వట్లేదంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా? మీకు ఉద్యోగం రాదు. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా వేరే పని వెతుక్కోండి. ఆ మాటతో తను నిజంగానే నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే తన ప్రయత్నంలో రోజుల నుండి నెలలు గడిచే, సంవత్సరాలు గడిచే, కాలం కరుగుతుంది, భారం పెరుగుతుంది, బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. ఆ క్షణం నిర్ణయం తీసుకున్నాడు తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అభివృద్ధి చెందాలని. అలా అని తను ఎప్పుడు ఆగిపోలేదు. ఎలా అయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని గట్టి నిర్ణయం కాదు దృఢ సంకల్పం తీసుకున్నాడు. తనతో పాటు తన చుట్టూ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని అనుకున్నాడు. ఎందుకంటే తనకెదురైన సమస్య మరెవ్వరికీ ఎదురు కాకూడదని. అలా తన ప్రయత్నంలో ఒక వీడియో తన ఆలోచనలే మార్చేసింది. సార్ ఇంగ్లీష్ రాక చాలా కష్టపడ్డాను సార్. మీ వీడియో చూశాక చాలా ధైర్యం వచ్చింది సార్. ఒక్క సలహా ఇవ్వండి సార్, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో. వాస్తవానికి ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే భావ వ్యక్తీకరణ సామర్థ్యము, భాషలు నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. కాకపోతే మనలాంటి దేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం సహజంగా లేకపోవడం మూలంగా సుదీర్ఘకాలం ప్రయత్నం చేసినా కూడా మాట్లాడలేకపోతున్నారు. అలాగని ఇంగ్లీష్ కష్టమైన భాష అని కాదు. అంతేకాక నేర్చుకునే వాళ్ళకి సామర్థ్యం లేదని కాదు. సరైన పద్ధతిలో నేర్చుకోకపోవడం మూలంగా నేర్చుకోలేకపోతున్నారు. మీ మదర్ టంగ్ ఏంటి? మీరు వీటిని చదవడానికి రాయడానికి ముందే మాట్లాడడం నేర్చుకొని ఉంటారు. అంటే భాషల్ని ఈ క్రమంలో నేర్చుకోవాలి. వాటిని మనం LSRW అంటాం. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ రకంగా భాషల్ని నేర్చుకుంటే ఎవరికి కూడా ఏ భాష ఇబ్బంది కాదు. వాస్తవానికి ఓ భాష నేర్చుకోవటం స్విమ్మింగ్ లేక సైక్లింగ్, ఫ్లూట్, గిటార్ నేర్చుకోవడం లాంటిది. అంటే ఓ ఫిజికల్ యాక్టివిటీ లాగా నేర్చుకోవాలా. కరెక్ట్గా చెప్పాలంటే మాట్లాడుతూ నేర్చుకోవాలా. మాట్లాడడం ద్వారానే మాట్లాడడం వస్తుంది. వింటేనో, చదివితేనో, రాస్తేనో మాట్లాడడం రాదు. అలా నేర్చుకోకపోవడం మూలంగానే ఇంగ్లీష్ని చాలా కష్టమైన భాషగా అనుకొని మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. మీరు చేయవలసింది ఏంటంటే, ఇది ఇంగ్లీష్ సహజంగా నేర్చుకోవడంపై నేను రాసిన పుస్తకం. ఇది చదువుతూ
అభ్యాసం చేస్తూ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు నేర్చుకోవడమే కాదు, మీ ఊరి వాళ్ళందరికీ కూడా నేర్పాలి. అది నీ బాధ్యత. ఆల్ ద బెస్ట్. ఆ రోజు నుండి తను ప్రయత్నం చేశాడు. పుస్తకం చదువుతూ తనలో తను మాట్లాడుతూ. అలా ఒక రోజు అక్క, ఐ వాంట్ కేజీ షుగర్. ఇంగ్లీష్ రాదు, తెలుగు చెప్పరా? అయ్యో అక్క, ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ. నువ్వు చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఐ వాంట్ అంటే నాకు కావాలి, కేజీ షుగర్ అంటే కేజీ చక్కెర. మీకు కిలో చక్కెర కావాలి అంతేగా? ఇలానే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్లో నీకేం కావాలి, ఎలా అడగాలి? వాట్ డూ యూ వాంట్ అంటే నీకేం కావాలి అని అక్క. ఇంకేం కావాలని అడగడానికి? ఎనీథింగ్ ఎల్స్ అనాలి. ఓ అంతేనా? యా అంతే అక్క, ఈజీ. నువ్వు కూడా మాట్లాడగలుగుతావు. వాట్ డూ యూ వాంట్? ఏంది ఇంగ్లీషా? వాట్ డూ యూ వాంట్? నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. నీకేం కావాలి చెప్పు. బీడ్ కట్టి. ఈసారి షాప్కొస్తే ఇంగ్లీష్ నేర్చుకొని రా. ఈసారి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో చెప్తా. అలా సరదాగా మొదలైంది మా ఇంగ్లీష్ ప్రస్థానం. ఐ డోంట్ హ్యావ్. What happened last night? Your husband shouting? ఓ దట్టా. మై కుకింగ్ ఈజ్ వరస్ట్, దట్స్ వై హీ ఈస్ షౌటింగ్. Oh, okay. Hey! రవి, డోంట్ ఆఫ్ ద క్యాచెస్. Don't worry, I will take care. Okay, ready. Hey, super. బ్రో, వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. లెట్స్ గో ఫర్ కల్లు. అలాగండి, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టారు. సూపర్ సార్. సార్ మన హీరో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాడు పొలంలో ఉన్నట్టున్నాడు. మా బాబుకు చెప్తాను, వాడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీరు అనుకున్న సాధించారా? మీరు సక్సెస్ అయినట్టు ఎలా అనుకుంటున్నారు? మీరు ఇక్కడ వచ్చి ప్రశ్న అడుగుతున్నారంటేనే మేము సక్సెస్ అయినట్టు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం మేము కంపెనీల చుట్టూ తిరిగేవాళ్ళం. ఇప్పుడు కంపెనీలే మా ఊరికి వస్తున్నాయి అంటే మేము సక్సెస్ అయినట్లే కదా. రైట్ నౌ మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ టు అవర్ విలేజ్. చదవడం రాయడం రాకున్నా, గ్రామర్ తెలియకున్నా తెలుగులాగే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చని తెలిపే ఈ చిత్రం డిగ్రీ పీజీలు చదివి కూడా ఇంగ్లీష్ మాట్లాడేందుకు సంశయిస్తున్న విద్యావంతులకు అంకితం. My dear teachers and students, this channel is for your English speaking skills. Please subscribe and share. Thank you.